Welcome to Digital Gospel. మానవ దేహానికి నిండు వృద్ధాప్యం సంభవిస్తే ఆ వృద్ధాప్య దశలో సుఖ సౌఖ్యాలు అనుభవించాలని, భోగభాగ్యాలు పొందాలని, ఏవో సంపాదించాలని, ఇంకేదో సాధించాలని ఎవ్వరూ అనుకోరు. అలానే ఈ ప్రపంచం కూడా వృద్ధాప్య దశకు చేరుకుంది. ఈ పరిస్థితిని బైబిల్ అంత్యదినాలు అని చెప్పింది. లోకమనే ఈ నాటక రంగస్థలంలో మట్టి పాత్రలమైన మనమంతా ఈ లోకపు నటన గతించిపోతుందని గ్రహించి, లోకాశలనే ఈ గాఢ నిద్రలో నుండి మేల్కొని సుస్థిరమైన పరలోకం వైపుగా మన అడుగులు సాగించాలని ప్రతి మనిషిని ఆలోచింపచేయాలనే చిన్ని ప్రయత్నమే మా ఈ గీతిక. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకుదురా, అలలాంటిదేగా కలలాంటిదేగా ఇలలోని సిరి సంపద. ఈ లోకమంతా గతించిపోగా మన ఆశలన్నీ అడియాశలేగా. ఒకరోజు అందర్నీ వదలాలి, ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. ఒకరోజు అందర్నీ వదలాలి, ఇక ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకుదురా. నిన్ను కన్న తండ్రి నీ కోసమే కష్టపడి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తన యొద్దకు రావాలనే ఎదురు చూపులతో ఉన్నాడు. నిన్ను కన్న తండ్రి నీ కోసమే ఆలోచించి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తనకై ఆలోచిస్తావనే ఆశపడి దాన్ని రాశాడు. దేవుడంటే లెక్కలేక, దైవాలోచనలనేవి లేక, తండ్రి ఆశ తెలుసుకోక లోకాశల్లోనే మునిగిపోతే తండ్రి మనసు నొచ్చుకోదా, తండ్రి గుండె పగిలిపోదా. నిన్ను చూడగా గుండె బరువు ఓపలేక ప్రకృతికి చెప్పుకుంటే నీకు పట్టదా. లోకమే నిజమని మోసపోకు సోదరా, ఎండమావిలాంటిదే కాస్త గమనించరా. కళ్ళు తెరుచుకో, మనసు మార్చుకో, తండ్రి బాధ తెలుసుకో. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకుదురా.
చేసింది మనమైతే నేరం, క్రీస్తు మోయలేదా పాప భారం. పాప కూపంలో మునిగుంటే అందరం శుద్ధి చేయలేదా క్రీస్తు రుధిరం. సంక్రమిస్తే మనలో పాప రోగం, దాన్ని తీయలేదా సిలువ యాగం. లేదు కాస్తైనా తనలోన మలినం, నా యేసు జీవితమంతా పావనం. యేసు త్యాగాన్ని గుర్తించక, యేసు బోధనలు లక్ష్య పెట్టక, ఆత్మబంధాన్ని గుర్తించక, బంధు ప్రీతితోనే బ్రతుకుతుంటే, మరణం పలకరిస్తే కాదని అనగలమా? అది సాధ్యమా? ఆయువు తీరిపోతే ఊపిరి ఆగిపోదా? అపగలమా? యేసునే నమ్మితే శిక్ష విధి లేదులే, నీతిగా బ్రతికితే నిత్య జీవముందిలే. దేహ వాంఛలు అదుపు చేసుకో, క్రీస్తులాగే బ్రతికిపో. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా. అలలాంటిదేగా కలలాంటిదేగా ఇలాలోని సిరి సంపద. ఈ లోకమంతా గతించిపోగా మన ఆశలన్నీ అడియాశలేగా. ఒకరోజు అందర్నీ వదలాలి, ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. ఒకరోజు అందర్నీ వదలాలి, ఇక ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి.